సార్క్ ప్రక్రియ ఓటర్ల సవరణ ఏదైతే జరుగుతుందో దాంట్లో భాగంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో సార్క్ ప్రక్రియ జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగా చెట్టూరు నియోజకవర్గం భీమారం మండలానికి సంబంధించి ఈ ప్రక్రియ చాలా నెమ్మదిగా, అసలు ఓటర్లు అంటే ఒక చులకన భావంతో ఉండే విధంగా ఇక్కడ బిఏఓ ప్రవర్తించడం జరుగుతూ ఉన్నది. ఓటర్లని వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఈ సర్ప్రస్లని ఆ ఉండదో దాన్ని నింపి వాళ్ళకి రిసీవ్డ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఆ గైడ్ లైన్స్ ప్రకారం చేయకుండా వీళ్ళు కేవలం ఇష్టానుసారంగా వాళ్ళ ఇంటికి విజిట్ చేయకుండా కావాలని చెప్పేసి ఎవరికో ఫామ్ ఇచ్చి వెళ్ళిపోయి వాళ్ళని ఇబ్బందులకు చేయడం జరుగుతూ ఉన్నది. నేను ఇక్కడ ఉన్న మంత్రి గారిని అడుగుతా ఉన్నా, అయ్యా మంత్రి గారు, మీకు రాజ్యాంగం వేరే ఉన్నదా లేకపోతే మీకు ఎలక్షన్ కమిషన్ వేరే ఉన్నదా? ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తా ఉన్నది, మీ ప్రాంతంలో ఏం జరుగుతా ఉన్నదో కనీసం ఆలోచన చేసినా ఓ రివ్యూ మీటింగ్ పెట్టినా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. మీరు ఎమ్మెల్యేగా అయినప్పుడు మా ఓట్లు కావాలి, ఇవాళ మా ఓటే ఉండాలంటే ఇవాళ సర్ప్రక్రియ సక్రమంగా జరగాలి. ఆ సర్ప్రక్రియ సక్రమంగా జరగలేని వ్యవస్థల ఇవాళ సెక్యూరిటీ నియోజకవర్గం ఉందని ఇవాళ ఈ ప్రాంతంలో ఒక మంత్రి అయి ఉండి, ఈ జిల్లాకు మంత్రి అయి ఉండి, రాష్ట్రంలో మంత్రి అయి ఉండి, ఆ మంత్రికి ఉన్న ప్లేసులే ఆ మంత్రి ఇలాకల్నే సక్రమంగా సర్ప్రక్రియ జరగకపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సిగ్గుచేట అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఎందుకంటే సర్లో భాగంగా చాలా మంది ఓట్ని కోల్పోయే ఆవశ్యకత ఉన్నది. ఇవాళ పక్క రాష్ట్రాలు చూసుకుంటే ఇంతకుముందు ఆ ఓటర్ సవరణ ఏదైతే జరిగిందో ఆ రాష్ట్రాలు చూసుకుంటే చాలా రాష్ట్రాలలో వేలు ఓట్లు ఇవాళ పోవడం జరిగింది. ఇవాళ చాలా మందికి తెలియకుండా చాలా మంది విద్యావంతులు రాకపోవడం వల్ల చాలా మంది వివిధ పనుల రీత్యా వ్యవసాయాల రీత్యా ఇవాళ వ్యవసాయ కాలం వాళ్ళు వ్యవసాయాలకు వెళ్ళడం వల్ల ఇవాళ వాళ్ళు వచ్చి మీ అధికారుల దగ్గరికి వచ్చి చేసుకోవాలనే ఉద్దేశంతో ఏదోలు హౌస్ ఇంటికి అని చెప్పేసి హౌస్ టు హౌస్ పెట్టి ఆ ఇంటర్నే ఆ బాబు పెట్టి వాళ్ళకి రిసీవ్డ్ కాపీ ఇవ్వాలని చెప్పేసి ఇవాళ ఎలక్షన్ కమిషన్ మీకు గైడ్ లైన్స్ ఏదైతే ఇచ్చిందో ఆ గైడ్ లైన్స్ తుంగలో దొరికి ఇవాళ అధికారులు ప్రవర్తిస్తా ఉన్నారు. ఇది మంచి విషయం కాదు. మేము చెప్తా ఉన్నాం, భీమారంలో ఇప్పటి వరకు ఇక్కడ సర్పంచ్ గారు కానీ, ఇక్కడ అధికారులు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న అధికార పార్టీ నాయకులు కానీ సర్పంచ్ని వాళ్ళ చేతిలోకి తీసుకొని గ్రామ పంచాయతీ కేంద్రంగా ఇవాళ బిఏఓలను పెట్టుకొని ఇవాళ ఒక రాజకీయం చేయాలనే ఆలోచన మానుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ వికలాంగులు ఉంటారు, నిరుతులు ఉంటారు. విమానం రేడియస్ 2 కిలోమీటర్ల మేర ఉంటుంది. 2 కిలోమీటర్ల మేర ప్రజలను నడిపించి ప్రజలను ఇబ్బంది పెడితే ఊరుకోమని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ గ్రామ పంచాయతీ కేంద్రంగా బిఎల్ఓలు అందరిని నాడబెట్టి టేబుల్ల నాడ సమకూర్చి ఇవాళ దాంతో రాజకీయ పబ్బం గడుపుకోవాలని చెప్తే చూసుకుంటా ఊరుకోం. బీఆర్ఎస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నది. మేము అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం. అధికారులు మీరు ఇదే విధానం కొనసాగితే రేపటి నుంచి కూడా ఇదే విధానం కొనసాగితే మీ అధికార కార్యాలయాన్ని ముట్టడిస్తాం, మీ కార్యక్రమాలన్నీ దిగ్బంధం చేస్తాం. ఓటర్లతోటి వందలాది లబ్ధిదారులతోటి వందలాది మంది నష్టపోయిన ఓటర్లతోటి ఇవాటికి కూడా ఇవాళ ఎమ్మెల్సీ ఫామ్ ఇవాటికి కూడా ఓటర్లకు చేరలేదు. ఇవాళ మా ఏరియాలో కూడా నేనుండే కాకుండా కూడా ఇవాటికి ఫాములు రాక చాలా మంది నా దగ్గరికి వస్తా ఉన్నారు. వచ్చినప్పుడల్లా సంబంధిత అధికారులకు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు మాత్రమే ఆ ఫాములు వాళ్ళ ఇళ్లలోకి పోతా ఉన్నాయి. ఇది మంచి చర్య కాదు. ఇవాళ ప్రతి ఓటు నిక్కచ్చిగా రావాల్సిన అవసరం ఉన్నది. ఆ ఓటు ఆవశ్యకత చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీరు బిఎల్ఏలను కనీసం కూడా బిఎల్ఏలను పట్టించుకుంటలేరు. బిఎల్ఏ సిద్ధంగా ఉన్నారు మీకు పనిచేయడానికి. ప్రతి పార్టీ నుంచి బిఎల్ఏలో ఉన్నారు. కానీ అధికార పార్టీ బిఎల్ఏలకు మాత్రమే మీరు ఆ ఫాములు వాళ్ళ ఇళ్లకి ఇస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీతో పాటు
బిఏలు వస్తే మాకు అభ్యంతరం లేదు. మీతో పాటు బిఏలను తీసుకుపోయి బిఏలతో పాటు అన్ని పార్టీల బిఏలను తీసుకుపోయి అది ఇంత పోయి ఇమిగ్రేషన్ ఫామ్ ఇస్తే మాకేం అభ్యంతరం లేదు. కానీ కాకపోతే ఈ ఇమిగ్రేషన్ ఫామ్లే వాళ్ళ చేతికి ఇస్తా ఉన్నారు. దీంట్లో కుట్ర ఉన్నది, కావాలనే చేస్తా ఉన్నారు. కొన్ని ఓట్లు మాయం చేసడానికి మాత్రమే ఈ ప్రక్రియ మొదలైంది. ఎందుకంటే నా ఇంట్లోనే ఇవాళ నాకు ఒక్కరికే ఆ ఇమిగ్రేషన్ ఫామ్ ఇచ్చి మిగతా మా ఊళ్ళో ఎవరికి ఇయ్యలే. నేను తహసీల్దార్ గారికి వేసి ఫోన్ చేసి మాట్లాడితే నిన్న ఆ పామును మా ఇంటికి తెచ్చివ్వడం జరిగింది. అంటే ఒక దుర్మార్గమైన చర్య. దాన్ని పట్టించుకోకపోతే ఏమైనా పాటు ఉంటే ఇవాళ మన ఓట్లు మాయం చేసే ప్రక్రియ జరుగుతూ ఉన్నది. టిఆర్ఎస్ పార్టీ నాయకులు దీని మీద చాలా గట్టిగా ఉండాలి. మన ఏరియాని మంచిగా చూసుకోవాలి. మన ఏరియాలో ఏం జరుగుతుందో ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇవాళ వివేక్ గారు టిఆర్ఎస్ పార్టీ నాయకుల ఓట్లని మొత్తం చీల్చి ఆ ఓట్లనే మాయం చేయాలనే ఆలోచనల మంత్రి గారు ఉన్నారు. కాబట్టి మనం తస్మాత్ జాగ్రత్త. మనకున్న నాయకులకు కానీ ఆ నాయకుల దగ్గర ఆ ఏరియాలో ఉండే ప్రజలకు కానీ ఆ ఇంటికి పోయి మనం కంపల్సరీగా తెలుసుకోవాల్సిన బాధ్యత మన బిఏల పైన, మన నాయకుల పైన ఉన్నది. మనం ఇది ప్రక్రియని 24 నుంచి ఆగస్టు 3 వరకు కొనసాగించారు. ఈ మధ్యలోనైనా నిక్కచ్చిగా పనిచేయాలి, మనం కూడా పనిచేయాలని చెప్పేసి టిఆర్ఎస్ నాయకులకు తెలుపుతూ, అదే విధంగా అధికారులు ఇట్లనే గ్రామ పంచాయతీ కాడ పెట్టుకొని మీ టేబుల్ నుంచే మా పబ్లిక్ రప్పించి మా ఓటర్లను ఇబ్బంది పెట్టాలని ఆలోచన ఏదైతే ఉన్నదో అది మానుకోకపోతే మీ అధికార కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిస్తూ